శాంతి. ఈరోజు డిసెంబర్ 15వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటున్నారు. ఈ డ్రిల్ ద్వారానే మీరు ముక్తిధామమైన శాంతిధామానికి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు, కానీ పిల్లలు ఏ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి? స్ట్రిక్ట్గా పిల్లలు కూడా ఉండాలి ఏ విషయంలో? సమాధానం: పాత ప్రపంచానికి అగ్గి అంటుకునే ముందే తయారుగా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవటంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. పాస్ అవ్వకుండా ఉండరాదు. ఆ విద్యార్థులు పాస్ అవ్వకుంటే అనవసరంగా 1 సంవత్సరం వృధా అయిందని భావించి పశ్చాత్తాపపడతారు. చదవకుంటే ఏం పోయిందని కొంతమంది అంటారు. కానీ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. చాలా ఆలస్యం అయిపోయింది అని టీచర్ అనరాదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మాయ నుండి సురక్షితంగా అయ్యేందుకు సాంగత్య దోషం నుంచి మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాళించుకోవాలి. మీ లైన్ చాలా క్లియర్గా ఉంచుకోవాలి. ఒక్క శ్వాసను కూడా వ్యర్థంగా పోనివ్వరాదు. జ్ఞానం ద్వారా సఫలం చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎంత సమయం లభిస్తుందో అంత సమయాన్ని యోగ బలం జమ చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్లును అభ్యసించాలి. ఇప్పుడు కొత్త బంధనాలేవి కూడా తయారు చేసుకోరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తండ్రి ఛత్రఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశక అనేటటువంటి డిగ్రీని తీసుకునేవారు అనుభవీ మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎక్కడైతే తండ్రి తోడుగా ఉంటారో అక్కడ ఎవరు ఏమీ చేయలేరు. తోడుగా ఉండే ఈ అనుభవమే ఛత్రఛాయగా అవుతుంది. బాప్దాదా సదా పిల్లలను రక్షిస్తూనే ఉంటారు. పరీక్షలు మిమ్మల్ని అనుభవిగా చేసేందుకు వస్తాయి. అందువలన ఆ పరీక్షలు తర్వాతి తరగతికి అంటే నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్లేందుకు వస్తున్నాయి అని సదా భావించాలి. దీని ద్వారానే సదా కొరకు విఘ్న వినాశక అనేటటువంటి డిగ్రీ మరియు అనుభవీ మూర్తిగా అయ్యే వరదానం కూడా లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొంచెము గలాటా చేసినా లేక విఘ్నం అనేది కలిగించినా వారు కూడా మెల్లమెల్లగా చల్లబడిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే సమయానికి సహయోగిగా అవుతారో వారికి 1కి 16 రెట్లు ఫలం అనేది లభిస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.